పెట్టిన పార్టీ కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 40 సంవత్సరాల నుంచి ఎక్కడో కూడా చెప్పు చెదరల. చాలా మంది తెలుగుదేశం పార్టీని కూర్చోడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఒకసారి ఇంకోసారి చంద్రబాబు నాయుడు జైలు వేసి తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని చూశారు. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా దెబ్బతగల. 1 మంది సభ్యత్వం ఉన్న పార్టీ ఈ దేశంలో ఏదన్నానంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జోలు వచ్చినప్పుడల్లా ఆ పార్టీ అంతం అయిపోయింది. మనం చూశారు, చంద్రబాబు గారిని జైల్లో పెట్టి తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని చూశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రోడ్డు మీదకి వచ్చి తెరబడితే ఎదురుకు వచ్చింది 11 సీట్లు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలం అన్నమాట. అదే కాకుండా ఈ దేశంలో ఎవరు తీసుకొచ్చారు 2 రూపాయల కిలోలు ఇవాళ కూడా 40 సంవత్సరాలు అయిపోయిన కూడా ఆ పథకాన్ని ఇంకా కొనసాగిస్తారంటే అది ఆ పథకం ఒక గొప్పతనం. ఆ రోజు ఇల్లు ఉండేది, అన్ని బ్రూసులు ఉండేది, అందరికీ ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఇల్లు కట్టించారు. అదే కాకుండా మహిళలందరూ కూడా ఆలోచనలు సమానం హక్కున్నారనేది చాలా మందికి ఆ రోజుల్లో మహిళలకు గౌరవంగా చూసేవారు. సమాన హక్కున్నారు, పురుషులతో సమానం, మహిళలు కూడా గౌరవించాలనే సమాజంలో ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. ఏ ఒకటి కాదు, అన్ని కూడా ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన కార్యక్రమాలు అన్ని కూడా. మహానుభావుడు ఇవాళ ఈ వడ్డీవారం గ్రామం అదేవిధంగా విగ్రహం కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా కలిసి పట్టుకోవాలి. అదే నువ్వైన గ్రూపులు కూడా అందరూ కూడా కలిసిపోయి జాగ్రత్తగా ఉండి తెలుగుదేశం పార్టీని మరింత పట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీని కొట్టిన అందుకని పొద్దున్న రావడానికి 2 గంటలు ఇప్పుడు కూడా కొద్దిగా తొందరగా ఓకే సార్, ఇలా చూడండి అందరూ.